శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. నమస్కారం. మనం వాస్తు విషయాల్లో ఇవాళ వ్యాపారం అంటే షట్టర్ కావచ్చు, లేకపోతే వ్యాపార సముదాయం అయితే ముందు మనం చిన్నగా ఉండే షట్టర్ విషయం తెలుసుకుందాం. అంటే ఒక 10/12 లేకపోతే 6/9 ఏదైనా చిన్న షట్టర్స్ ఉండేవాళ్ళు అడుగుతుంటారు జనరల్గా, మాకు ఏ దిక్కులో ఉంటే వ్యాపారం బాగుంటుందండి, అంటే ఏ దిక్కులో మనం పెట్టుకోవచ్చు అంటే పేరు ప్రకారం చూసుకోవడం కూడా మంచిదే, లేదా దిక్కు ప్రకారం కూడా మనం ఏ వైపు ఉంటే మనకి బాగుంటుంది, వ్యాపారం సాగుతుంది అనేది తెలుసుకోవడం కూడా మంచిదే. అయితే సహజంగా వ్యాపారం చేసుకునేవాళ్ళు ఇది తూర్పు ఉన్న రోడ్డు, ఇది ఉత్తరం ఉన్న రోడ్డు, ఇదేమో పడమర ఉన్న రోడ్డు, ఇది దక్షిణం ఉన్న రోడ్డు. అయితే సహజంగా అందరూ కూడా అంటే ఇల్లు అవ్వచ్చు, లేదా వ్యాపారం అవ్వచ్చు, లేదా ఏదైనా కావచ్చు, తూర్పు ఉంటే ఓకే తూర్పు తీసుకుందాం అనుకుంటారు, లేదా ఉత్తరం. ఈ రెండు అయితే ప్రిఫరబుల్గా అందరూ కూడా అంటే ఇష్టపూర్వకంగా అంటే తూర్పు ఉత్తరం ఉంటే చాలు మనకి బాగుంటుంది అనే ధోరణిలో ఉంటాం సహజంగా. అది ఏదైనా కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు. అయితే పడమర దక్షిణం ఈ రెండింటిని సరే దక్షిణంలో పడమరలో మనకి సరిగ్గా సాగవు అనే ఆలోచనతో ఉంటాం. ఇల్లు కావచ్చు, ఇల్లు కూడా దక్షిణం రోడ్డు ఉన్న కొంత ప్రిఫర్ చేయము, అలాగే పడమర రోడ్డు ఉంటే దక్షిణం అయితే పూర్తిగా చాలామంది వ్యతిరేకిస్తారు, పడమర కొంతమంది వ్యతిరేకిస్తారు. అయితే వ్యాపారానికి అందరూ అనుకున్నట్టు తూర్పు ఉత్తరాల కంటే కూడా దక్షిణం పడమరలు బాగా నడుస్తాయి వ్యాపారాలు. అంటే ఎందుకు అని అంటే మనం అనుకుంటాం తూర్పు ఉత్తరాలే బాగుంటాయి ఏమో, అంటే బాగుంటాయని కానీ బాగుంటాయి అనే ఆలోచనతో ఉంటాము. కానీ దక్షిణ పడమరలు కూడా తూర్పు ఉత్తరాల కంటే కూడా బాగుండే పరిస్థితులు ఉంటాయి సక్రమంగా దాన్ని మనం కరెక్ట్గా చేసుకుంటే. అంటే నిర్మాణాల్లో లోపాలు ఉంటే దక్షిణం కానీ పడమర కానీ కొంత ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నిర్మాణంలో కరెక్ట్గా ఉన్నప్పుడు షటర్స్ దక్షిణం కానీ పడమర కానీ డెవలప్మెంట్ అనేది తూర్పు ఉత్తరాల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ తూర్పు షటర్ అనుకుంటే యజమాని అనే వాడు ఖచ్చితంగా ఆగ్నేయంలో కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వాయువ్యంలో కూర్చుంటాడు, లేదంటే ఈశాన్యంలో కూర్చుంటాడు. ఎంట్రీ ఉండి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటే వాయువ్యంలో కూర్చుంటారు, లేదు మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే ఈశాన్యంలో కూర్చుంటారు. ఇది మొత్తం కౌంటర్ అనేది ఈ భాగంలో ఏర్పాటు చేసుకుంటారు, దీనికి తూర్పు వైపు ఏర్పాటు చేసుకుంటారు. వెనక భాగంలో మామూలుగా సరుకు కావచ్చు, ఏదైనా కావచ్చు ఏర్పాటు చేసుకుని ఉంటుంది. కానీ దక్షిణం కానీ పడమర కానీ వీళ్ళకు ఉండే వసతి ఏంటంటే నైరుతి భాగం, ఇక్కడ ఈ భాగం అంటే ఇది సౌత్ వెస్ట్ అంటాము, ఇక్కడ ఈ భాగం ఇది సౌత్ వెస్ట్ అవుతుంది. అంటే పడమర వాళ్ళకి ఉత్తరం వాళ్ళకి యజమాని అని అంటే ఎవరైతే దీని ఓనర్ కూర్చొని షటర్ ఓనర్ ఎవరైతే ఉంటారో వ్యాపారానికి సంబంధించిన ఆయన కరెక్ట్ పొజిషన్లో ఉంటాడు. ఖచ్చితంగా ఎక్కడైతే కూర్చోవాలో ధనాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేయాలో ఈ రెండు అంటే దక్షిణం రోడ్డు వాళ్ళకి పడమర రోడ్డు వారికి కరెక్ట్గా సౌత్ వెస్ట్లో కూర్చుంటారు. తద్వారా వీళ్ళకి డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నేను అనేది వ్యవస్థ అంతా వాస్తుపరంగా మిగతావన్నీ కూడా జోడైతే ఇది ఖచ్చితంగా తూర్పు ఉత్తరాల కంటే కూడా దక్షిణం పడమరలు అనేవి కొంత అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే బాగా తొందరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు అనేవి ఈ షటర్స్కి ఉంటాయి. అంటే మిగతావన్నీ నేను చెప్తున్నాను, మిగతావన్నీ కూడా వాస్తుపరంగా మిగతా ఏదైతే షటర్ తీసుకున్నా మిగతావన్నీ కూడా కలిసి వస్తే ఈ సౌత్ వెస్ట్ అనే వ్యాపారానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఉత్తరము ఈ తూర్పు వాళ్ళు అయితే మేము కూర్చునే పరిస్థితికి మరి ఎలాగ అనుకుంటే అంటే సాధ్యమైనంతవరకు ఏదైతే ఇక్కడ నైరుతి భాగం ఉంటుందో తూర్పు వాళ్ళకి, ఇక్కడ ఉత్తరం వాళ్ళకి ఇది మీరు స్టోర్ లాగా సరుకుని ఏదన్నా అక్కడ కాస్త పెట్టుకునే విధంగా చేసుకోండి. లేదంటే ఇక్కడ ఏదైతే ధనం మనం సేకరిస్తామో అంటే వస్తుందో దీన్ని ఇక్కడ ఈ భాగంలో మనం స్టోర్ చేసే విధంగా
ఏదన్నా ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొంత మనకి అక్కడ నిల్వ అనేది, అంటే వ్యాపారం నిల్వ అంటే ధనం సంపాదించడమే కాదు, దాన్ని నిల్వ చేసుకోవడం కూడా కొంత కరెక్ట్ అయిన పొజిషన్లో పెట్టుకోవాలి. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల కొంత మీకు ధన నిల్వ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణ నైరుతి అవ్వచ్చు, పడమర నైరుతి అవ్వచ్చు, ఈ కౌంటర్ పెట్టుకునే వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ యజమాని కూర్చుంటాడు, ఇక్కడ పొజిషన్ ఉంటుందో ఈ కాస్త మనం గ్లాస్తో కానీ డార్క్ గ్లాస్తో కానీ కొంత క్లోజ్ చేసుకుంటే, పడమర కానీ దక్షిణ నైరుతి కానీ కొంత క్లోజ్ చేసుకొని ఏదన్నా మంచిగా గ్లాస్ సెట్టింగ్ను ఏదైనా పెట్టుకుంటే కొంత వ్యాపారం అనేది కాస్త ముందుకెళ్ళే, మొత్తం ఓపెనింగ్ లేకుండా దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ఆ ప్రాంతంలో కొంత మనం క్లోజ్ చేసుకునే విధంగా కనుక ఏదైనా గ్లాస్తో కానీ యాడ్ విధంగా పెట్టుకుంటే మనకి మంచిగా వ్యాపారం అనేది ఇంకా అభివృద్ధిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించి మనకి కొన్ని అడిగిన డౌట్లు మళ్ళీ మనం కొన్ని వీడియోల్లో, అంటే ఇది షట్టర్ గురించి చెప్పాము, రేపు కొంత వ్యవస్థ పెద్దగా ఉండే వ్యాపారాలకి ఏ విధంగా ఉండాలనేది, ఆఫీస్ పర్పస్ ఎలా ఉండాలనేది కూడా మనం చెప్తాము. జై శ్రీమన్నారాయణ.